Hi students. So next మనం చెప్పుకునే టాపిక్ మ్యాట్రిసెస్ లో వచ్చి డిటర్మినెంట్స్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. లిటిల్ బిట్ ఇవాళ కొద్ది చిన్న టాపిక్ చెప్తా. సింపుల్ డిటర్మినెంట్స్, మైనర్ కోషెంట్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అండ్ కోఫాక్టర్ మ్యాట్రిక్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, దట్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ హియర్ నౌ. ఫస్ట్ we need to go for determinants. అయితే డిటర్మినెంట్ లో కూడా we are having a 2/2 3/3 ఉంటుంది. సో దాని గురించి నేను ఇవాళ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో be careful, very important. So A is equals to, I am taking as any matrix A B C D. Okay, so any A I am taking as A B C D any matrix, then find det A or mod A or delta. సో ఏంటి, సో డిటర్మినెంట్ అంటే ఏమి ఫైండ్ చేయాలంటే, అయితే డిటర్మినెంట్ ని మనం det A తో రిప్రజెంట్ చేస్తాం, mod A or delta అంటే ట్రయాంగిల్ సింబల్ తో రిప్రజెంట్ చేస్తాం. సర్ ఎలా చేయాలి? సో నౌ ఐ యామ్ టేకింగ్ హియర్ det A. సో det A అంటే, సో we have to keep a mod here, right? Here A B C D, A B C D, yeah. Okay. Next this into this, AD minus BC, ఇది into ఇది మైనస్ ఇది into ఇది, AD minus BC అంటే 2/2 మ్యాట్రిక్స్ వచ్చేసరికి మనం ఏం చేయాలి, AD minus BC. ఇది ఒక్కటే గుర్తుపెట్టుకోండి, 3/3 వస్తుంది, ఎవ్రీథింగ్ విల్ బి గెట్ పాసిబుల్. ఏంటి, A is equals to ABCD, then find det A అన్నాడు. సో దీన్ని det A ని మనం ఇంకో ఎలా రిప్రజెంట్ చేస్తున్నాం, mod A or delta A or delta. ఓకే, సో అంటే సో మనం 3 సింబల్స్ రిప్రజెంట్ చేసుకోవచ్చు, ఒక det, mod, delta. ఓకే, సో det A ఈక్వల్ టు ABCD, దాన్ని ఎలా రాసుకోవచ్చు, AD minus BC. ఓకే సార్, ఫైన్. బట్ వాట్ అబౌట్ ద 3/3 మ్యాట్రిక్స్? ఇది 2/2 మ్యాట్రిక్స్ కాబట్టి ఈజీగా ఉంది. సో 3/3 మ్యాట్రిక్స్ దీన్ని కొద్దిగా ఇట్ సైడ్ రాస్తాను నేను, ఎందుకంటే ఇది ఇస్ రిక్వైర్డ్. A is equals to మనం ఎలా ఫైండ్ చేసినాం, ABCD, దెన్ ఇక్కడ మనకి det A అంటే ఏమొచ్చింది బేటా, AD minus BC కదా. నా కమింగ్ దేర్, ఇది 2/2, అది ఒక్కటి గుర్తుపెట్టుకొని you will get a 3/3 ఆన్సర్. Now I am taking the A equal to 3/3, 1 2 3 4 5 6 7 8 9. Okay, what is that, 1 2 3 4 5 6 7 8 9 kada. Now I want to go for the det A. Det A kada, I will take this bracket as a mod తీసుకుంటున్నాను. So it is also get mod. So I first we have to get plus minus plus, maybe plus minus plus. Okay, so now mod A equal to, okay, mod A equal to ఏం చేయాలి అంటే బేటా, here first plus సింబల్ ఉంది కదా, plus 1 రైట్. ఇగో ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే, ఈ ఫస్ట్ సింబల్ తీసుకున్నాం కదా, ఫస్ట్ ఎలిమెంట్ తీసుకున్నాం కదా, అప్పుడు ఈ కాలం ఈ రో తీసేస్తే రిమైనింగ్ ఏముంది, 5 6 8 9. ఓకే, అంటే ఏ కరెస్పాండింగ్ పొజిషన్ లో తీసుకుంటున్నామో ఆ కరెస్పాండింగ్ పొజిషన్ లో ఉన్న రోని కాలం రెండు తీసేస్తే రిమైనింగ్ ఉండేది మనం మోడ్ లో రాసుకోవాలి. నెక్స్ట్ -2 అప్పుడు ఏమైపోయింది, సెకండ్ ఎలిమెంట్ కాబట్టి ఇది వెళ్ళిపోతుంది, ఏముంది 4 6 7 9, 4 6 7 9 రైట్. నెక్స్ట్ +3 ఆఫ్ ఇది వెళ్ళిపోతే ఏముంది 4 5 7 8. ఓకే, సో అండ్ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, డిటర్మినెంట్ అంటే ఓన్లీ ఫస్ట్ 3 కానీ ఏమన్నా సరే, ఏమైనా రోలో అయిన ఎలిమెంట్స్ కానీ కాలంలో ఉన్న ఎలిమెంట్స్ మాత్రమే తీసుకోవాలి, అండ్ సింబల్స్ ప్లస్ మైనస్ ప్లస్ పెట్టుకోవాలి. జాగ్రత్తగా ఐడెంటిఫై చేసుకోండి. డిటర్మినెంట్ చేస్తున్నప్పుడు ప్లస్ మైనస్ ప్లస్ ఏదైనా ఒక రోని మాత్రమే ఎక్స్పాండ్ చేయాలి. సో దీన్ని we call as a Laplacian expansion. ఇది Laplace expansion important. సో ఇలా ఎక్స్పాన్షన్ చేస్తే కనుక we call it is a Laplace expansion అంటారు కదా. అగైన్ కమింగ్ హియర్ AD minus BC అవుతుంది కాబట్టి ఇక్కడ సో చిన్న 2/2 మ్యాట్రిక్స్ ఉన్నప్పుడు ఎలా చేయొచ్చు, +1 ఇది ఇంటూ ఇది 45 minus 48, 5 9s are 45, 8 6 are 48. నెక్స్ట్ -2 of 4 9s are 36 minus 7 6 are 42 right. నెక్స్ట్ +3 of ఇక్కడ 4 8s are 32 minus 35. ఓకే, సో గుర్తుపెట్టుకోవాల్సిన కండిషన్ ఏంది, ఇక్కడ వచ్చిందంటే మళ్ళీ again we have to apply AD minus BC. సో here బేటా నెక్స్ట్ 45 minus 48 ఎంత, -3 -2 into here -6 +3 into here -3. So simplify, -3 minus into minus plus 2 6 are 12, plus into minus minus 3 6 are 9. So here 12 minus 12 that equal to 0. అంటే
ప్రతిసారి జీరో రావాల్సిన పని లేదు, we will get a value. ఇది ఏ వాల్యూ? డిటర్మినెంట్ mod a వాల్యూ we got. అంటే గుర్తుపెట్టుకోవాల్సిన కండిషన్లు టోటల్ ఉన్న కండిషన్ ఏంటి? ప్లస్ మైనస్ ప్లస్ వేసేసుకొని అండ్ ఏ కరెస్పాండింగ్ తీసుకున్నాం అది తీసుకొని చేస్తే అయిపోతుంది. ఇది డిటర్మినెంట్ యొక్క మెయిన్ థింగ్. అండ్ గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ ఈ 2/2 మ్యాట్రిక్స్ ఇస్తే ఆటోమేటికల్ గా we will get a 3/3 మ్యాట్రిక్స్. ఓకేనా? ఇది ఫస్ట్ ప్రాబ్లం. ఇంకో ప్రాబ్లం చేద్దాం మనం. వెరీ ఈజీ వన్. a is equals to 4 5 6 a b c d e f. సో ఎందుకు తీసుకుంటున్నా అంటే సెపరేట్ గా మనం తెలియడానికి మాత్రమే తీసుకుంటున్నా. ఫస్ట్ we have to give ప్లస్ మైనస్ ప్లస్ సింబల్, రైట్? సో ఇక్కడ నేను మోడ్ లాగా చేస్తున్నాను, నేను బ్రాకెట్ మ్యాట్రిసెస్ చేసేసి. ఓకే, నౌ ఏం చేయాలి? ప్లస్ 4 ఆఫ్ ఇది వెళ్ళిపోతే ఏముంటుంది? bc మైనస్ ef. ఏంటి? సో ఈ కాలం ఈ రోజు వస్తే bc మైనస్ ef. నెక్స్ట్ మైనస్ 5 ఆఫ్ ఇక్కడ ఇది వెళ్ళిపోతే ac df. నెక్స్ట్ ప్లస్ 6 ఆఫ్ ఇక్కడ ఏమొస్తుంది? ab de. ఓకే, దీని నుంచి మళ్ళీ again we have to ad minus bc multiply చేసి you will get the answer. ఇది కావాల్సిన డిటర్మినెంట్స్. అయితే సార్ ఈ డిటర్మినెంట్స్ తర్వాత what we are having means we are having a very very important topic is so cofactors and minors. What is that? Minor and cofactor. So very very means very very important. So here first I will explain about the minor elements, then I will explain about the cofactors. Okay, కానీ రెండు కూడా ఇంపార్టెంట్, జాగ్రత్తగా వినండి. సో మైనర్ అండ్ కోఫాక్టర్, మైనర్ అండ్ కోఫాక్టర్స్, రైట్? సో ఏంటి సార్ ఈ మైనర్ ఏంటి, కోఫాక్టర్ ఏంటి అంటే సింపుల్ కేస్. సియర్ సపోజ్ ఐ యామ్ టేకింగ్ ద a వాల్యూ 1 2 3 4 5 6 7 8 9. ఓకే, నేను దీన్ని మైనర్ కోసం యూజ్ చేసుకుంటున్నా. సేమ్ టు సేమ్ నేను ఇక్కడ ఇదే కండిషన్ నేను కోఫాక్టర్ కి రాస్తున్నా. 1 2 3 4 5 6 7 8 9. ఓకే, సో టూ మ్యాట్రిసెస్ సేమ్ టు సేమ్. ఓకే, ఇక్కడ నేనేమో ఇదేమో కోఫాక్టర్ కోసం చెప్తున్నాను, సో దీనేమో మైనర్ కోసం చెప్తున్నాను. సింపుల్ కేస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ నీడ్ హియర్ వాల్యూ ఆఫ్ ఏ మైనర్ 5. ఇక్కడ ఉన్న ఈ 5 వాల్యూ కావాలి. అండ్ మైనర్ ఆఫ్ 8. ఓకే, నెక్స్ట్ మైనర్ ఆఫ్ 7. ఓకే, ఈ 3 వాల్యూస్ కావాలి. అలా మనం అన్నిటిని ఫైండ్ అవుట్ చేయొచ్చు. సేమ్ హియర్ ఆల్సో కోఫాక్టర్ ఆఫ్ 5, కోఫాక్టర్ ఆఫ్ 8, కోఫాక్టర్ ఆఫ్ 7, రైట్? సో ఇక్కడ నేను రెండిటికి కూడా తీసుకున్నాను. అయితే సార్ why we are taking this అంటే we are having a concept minor and cofactors. very easy. suppose minor అంటే ఇక్కడ ఈ పొజిషన్ ఉంది కదా, ఈ పొజిషన్ ఉంది కాబట్టి so we have to delete this one remaining ఏముంది ఇక్కడ 1 3 7 9. అర్థమైందా? అంటే ఏ కరెస్పాండింగ్ పొజిషన్ లో ఉన్న ఎలిమెంట్ తీసుకుంటాం ఆ కరెస్పాండింగ్ లో ఉన్న రో అండ్ కాలమ్ రెండు తీసేస్తే రిమైనింగ్ ఏముంది 1 3 7 9. సో దీన్ని ఎలా చేయొచ్చు? 1 9 is 9, 9 minus 21 that equal ఎంత వస్తుంది? -12. ఓకే, సో ఇది మనకు కావాల్సిన మైనర్ ఆఫ్ 5. ఓకే సార్, రైట్. కమింగ్ ఇక్కడ కోఫాక్టర్. సార్ మరి మైనర్ కి కోఫాక్టర్ కి డిఫరెన్స్ ఏంటి అంటే కదా, మైనర్ లో we should not keep any symbol here but we have to keep here everything for symbol. plus minus plus minus plus minus plus minus plus. ఓకే, సో మనం ఏం చేస్తున్నాం ఇక్కడ? సో మైనర్ కి సింబల్ ని తీసుకోము అండ్ కోఫాక్టర్ కి మాత్రం we have to take a symbols. now here 5 ఉంది కదా, ఇక్కడ దీని ముందు ప్లస్ ఉంది కాబట్టి we have to keep a plus. ఈ సేమ్ ఈ కాలమ్ ఈ రో తీసేస్తే ఏముంటుంది? 1 3 7 9 that equal to what will get here beta? 9 minus 21 that equal to -12. sir again we got same na? so yes same వస్తుంది, బట్ కొన్ని ఫ్యామిలీస్ దగ్గర కొన్ని వాల్యూస్ దగ్గర it will be get change. ఆ వాల్యూ ఏంటనేది నేను చెప్తాను. నా ఇక్కడ బెటా నెక్స్ట్ 5 8 కదా. నా
అండ్ ఇది మైనర్ ఆఫ్ 8. మైనర్ ఆఫ్ 8 అంటే ఇక్కడ ఉంది. అప్పుడు ఈ రో ఈ కాలమ్ అంటే ఈ రో వెళ్ళిపోతుంది, ఈ కాలమ్ వెళ్ళిపోతుంది. రిమైనింగ్ ఏముంది 1 3 4 6. ఎందుకు ఇది ఇది స్ట్రైక్ అయిపోతే 1 4 3 6 మాత్రమే ఉంటుంది కాబట్టి దట్ వి హావ్ టు టేక్ 6 1 6 -12 దట్ ఈక్వల్ టు ఎంత -6. ఈ విధంగా వి హావ్ టు టేక్. బట్ కమింగ్ ఇక్కడ కోఫాక్టర్ దగ్గర తీసుకున్నప్పుడు దీని పైన ఏముంది సింబల్ మైనస్. దెన్ హియర్ రైట్ వెళ్ళిపోతే ఏమొస్తుంది 1 3 4 6. ఓకేనా 1 3 4 6 ఎలా చేయొచ్చు 6 మైనస్ దీనికి ముందు సింబల్ ఏముంది ఇక్కడ ఆల్రెడీ వి ఆర్ హ్యావింగ్ ఏ మైనస్ కాబట్టి వి హావ్ టు గెట్ మైనస్ 6 -12 that equal to ఎంత minus of -6 that equal to ఎంత 6. just observe ఇక్కడ we got -6 here we got 6. అది ఒకటే డిఫరెన్స్ ఏంది మైనర్ అండ్ కోఫాక్టర్. ఇట్ ఈస్ వెరీ మీన్స్ వెరీ ఇంపార్టెంట్. గుర్తుపెట్టుకోవాల్సింది ఏంది మైనర్ లో మాత్రం we should not get any symbol but in the cofactor we will get a symbols. అది ఒకటే మెయిన్ డిఫరెన్స్ జాగ్రత్త. అండ్ నెక్స్ట్ లాస్ట్ వన్ minus of 7. 7 అనేది ఇక్కడ 7 తీసుకుంటే ఏమైపోతుంది ఇది వెళ్ళిపోతే ఏముంటుంది ఇక్కడ 2 3 5 6 that equal to 2 6 are 12 minus 15 that equal to ఎంత -3 right. కమింగ్ హియర్ ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి సేమ్ టు సేమ్ వస్తుంది ఆన్సర్ 2 3 5 6 that equal to ఎంత 12 minus 15 that equal to ఎంత -3. సో ఈ విధంగా మైనర్ అండ్ కోఫాక్టర్. సరే మరి ఓన్లీ 3 ఎలిమెంట్స్ కే చేయొచ్చా అంటే నో, వి కెన్ డూ ఫర్ ఆల్ ద థింగ్స్. ఓకేనా మైనర్ ఎలిమెంట్స్ ఏ జరుగుతుంది చేయాలి, లేదు అనుకుంటే మొత్తానికి చేయాలి. ఓకే సార్ మరి కోఫాక్టర్ ప్రతిసారి ఇలా చేయాలంటే కష్టం కదా, మైనర్ ని కానీ కోఫాక్టర్ ని కానీ ఇలా చేయాలంటే కష్టం కదా. మైనర్ మ్యాట్రిక్స్ అడిగితే కోఫాక్టర్ మ్యాట్రిక్స్ అడిగితే వాడు మైనర్ మ్యాట్రిక్స్ అడగడు, బట్ కోఫాక్టర్ మ్యాట్రిక్స్ అనేది మనకు తర్వాత యూజ్ అవుతుంది. సో దట్స్ వై ఆ కోఫాక్టర్ మ్యాట్రిక్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో ఐ విల్ ఎక్స్ప్లెయిన్ నౌ హియర్. సో కాన్సెప్ట్ ఏంది, జస్ట్ దీంట్లో ఉన్న సింబల్స్ ని మాత్రమే చేంజ్ చేసుకోవాలి. ఆ సింబల్స్ ఒకటి గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. నౌ ఐ విల్ గో విత్ కోఫాక్టర్ మ్యాట్రిక్స్ ఇచ్చినప్పుడు ఈజీగా ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అన్నది నేను చెప్తాను బేటా. వెరీ ఇంపార్టెంట్. A is equals to I am taking same ఇంతకుముందు తీసుకున్నట్టే తీసుకున్నాం, ఈజీ ఉంటుంది. 1 2 3 4 5 6 7 8 9. ఓకే దీన్ని మనం ఎట్లా రాసుకుంటాం కోఫాక్టర్ ఆఫ్ A. ఏం చేస్తున్నాను కోఫాక్టర్ ఆఫ్ A రాస్తున్నాను. నౌ I should take big matrix, పెద్ద మ్యాట్రిక్స్ చేసుకుంటున్నా రైట్. గుర్తుపెట్టుకోండి. సో ఫస్ట్ కీప్ ద సింబల్స్ ప్లస్, లేదనుకుంటే 3 లైన్స్ వేసుకోండి. 1 2 3 1 2 3 1 2 3 right. now we have to keep symbols plus minus plus minus plus minus plus minus plus right. first మనం ఏ కోఫాక్టర్ మ్యాట్రిక్స్ రావాలన్నా ఇలా పెద్ద సింబల్ పెద్ద మ్యాట్రిక్స్ తీసుకొని సో we have to take it 3 lines. దాని తర్వాత ఫస్ట్ ఎలిమెంట్ తీసుకుందాం. ఇది పోతే ఏముంటుంది ఇక్కడ 5 6 8 9. what is that 5 6 8 9. సెకండ్ తీసుకోండి. ఇది వెళ్ళిపోతే ఏముంటుంది ఇక్కడ 4 6 7 9. what is that 4 6 7 9. నెక్స్ట్ ఇక్కడ ఈ కాలమ్ అండ్ ఈ రో తీస్తే ఏముంటుంది ఇక్కడ 4 5 7 8. ఓకే సిమిలర్ గా ఇక్కడ 4 ఉంది. ఇది వెళ్ళిపోతే ఏముంటుంది ఇక్కడ 2 3 8 9. ఓకే నెక్స్ట్ ఇక్కడ ఇది తీసేస్తే ఏముంది ఇక్కడ 1 3 7 9. ఓకేనా నెక్స్ట్ ఇక్కడ ఇది వెళ్ళిపోయింది అనుకో, రిమైనింగ్ ఏముంటుంది 1 2 7 8 1 2 7 8. ఓకే సెకండ్ రో ఆల్సో ఫినిష్. థర్డ్ రో కండి ఇక్కడ ఇది వెళ్ళిపోతే ఏముంటుంది ఇక్కడ 2 3 5 6. నెక్స్ట్ ఇక్కడ ఇది తీసేస్తే ఏముంటుంది 1 3 4 6. నెక్స్ట్ లాస్ట్ ఇది తీసేస్తే ఏముంది 1 2 4 5. నెక్స్ట్ మీకు తెలుసు కదా. సో ఇక్కడ 2 by 2 మ్యాట్రిక్స్ అంటే ఏం చేయాలి AD - BC ఇది ఇంటూ ఇది మైనస్ ఇది, ఇది ఇంటూ ఇది మైనస్ ఇది, ఇది ఇంటూ ఇది మైనస్ ఇది. సో ఈ విధంగా సో చేస్తే ఈ AD - BC చేసినాం అనుకో సో we will get a answer. ఎప్పుడైనా గుర్తుపెట్టుకొని ఇది ఈజియెస్ట్ వే, కానీ ఇండివిజువల్ గా ఫైండ్ అవుట్ చేస్తే it will be get complicated. that's why I am saying డిటర్మినెంట్స్ ఏం చేయాలి. సో we have to take a లాంగ్ మ్యాట్రిక్స్. ఆ లాంగ్ మ్యాట్రిక్స్ తీసుకొని ఏం చేయాలి సబ్ మ్యాట్రిసెస్ రాసుకోవాలి. దీన్ని ఏమంటామంటే సబ్ మ్యాట్రిసెస్ అంటాం. ఈ చిన్న మ్యాట్రిసెస్ ని కాల్ యాస్ ఏ సబ్ మ్యాట్రిక్స్. అది ఎలా తీసుకుంటున్నాను ఫస్ట్ ఇక్కడ సింబల్స్ వేసుకున్న తర్వాత ఫస్ట్ 1 కరెస్పాండింగ్ పొజిషన్ ఉంది అనుకుంటే ఇక ఇది తీసుకోవాలి. సెకండ్ అనుకుంటే రో ఆ కాలమ్ తీసేసి రిమైనింగ్ అలా ఏ ఎలిమెంట్ దగ్గర అయితే మనకు కావాల్సి వస్తుందో ఆ ఎలిమెంట్ యొక్క వాల్యూస్ లో రోస్ కాలమ్స్ ఎలిమినేట్ చేసి రిమైనింగ్ ఇక్కడ రాసుకొని AD - BC చేస్తే విల్ గెట్ ఆన్సర్. గుర్తుపెట్టుకోండి. మళ్ళీ చెప్తున్నా డిటర్మినెంట్ కి మాత్రం ఓన్లీ 3 సింబల్స్. పైన రోకి మాత్రం ప్లస్ మైనస్ ప్లస్ ఏవన్నా రోకి 3 సింబల్స్ పెట్టుకోవాలి.
కానీ కోఫాక్టర్స్ కి మాత్రం వీ హ్యావ్ టు కీప్ ఆల్ ద సింబల్స్, బట్ మైనర్ కి మనకి ఎటువంటి సింబల్స్ అనేటివి ఉండవు. ఇది ఇవాళటి కాన్సెప్ట్, వెరీ వెరీ ఇంపార్టెంట్, జస్ట్ గో త్రూ ఇట్, చాలా అంటే చాలా ఇంపార్టెంట్.